సార్వత్రిక ఎన్నికలకు నేడు నగారా మోగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ నిన్న సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. లోక్సభతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు నేడు నగారా మోగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ నిన్న సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. లోక్సభతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ స్థానిక రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. అనంతరం షెడ్యూల్ను సిద్ధం చేసింది. గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలలోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయబోయే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ప్రకటించనున్నారు. ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలను సీఎం వైఎస్ జగన్ వెల్లడించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కూడా తుది దశకు చేరుకుంది. ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు 2 లేదా 3 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఎం ఉదయం 10:45 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మేనిఫెస్టోను ప్రకటించాక ఆ వెంటనే సీఎం వైఎస్ జగన్ ప్రచార భేరీ మోగించనున్నారు. ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు 2 లేదా 3 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రచార ప్రణాళికలు రూపొందించారని తెలుస్తోంది. హింస లేని, రీపోలింగ్కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు నిర్వహణ ఉంటుందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యతని స్పష్టం చేశామన్నారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే సదరు ఎస్పీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్పై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్పై ప్రత్యేక దృష్టి పెడతామని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పార్టీ అనుబంధ ఛానల్లో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ అభ్యర్థుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తామన్నారు. ఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తులు వచ్చాయని, ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్థికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించిందని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గొనకూడదని సర్వీస్ నిబంధనలోనే ఉందని, అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. Zero violence and no report. There should be zero violence and there should be no report. Violence జరిగితే ఎస్పీ పూర్తిగా ఎస్పీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. జరిగితే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే దట్ విల్ బి ఆ ఎస్పీ మీద కూడా చర్య తీసుకోవడానికి అవకాశం. ఆ పార్టీ సంబంధించి మీడియాలో క్యాండిడేట్ సంబంధించి ప్రమోషన్ వస్తే అది ఎంసీఎంసీ డిస్ట్రిక్ట్ ఎంసీఎంసీ కమిటీ దీన్ని చూసేసి వాళ్ళకి నోటీస్, క్యాండిడేట్ కి నోటీస్ ఇవ్వచ్చు. అంటే మీరు దాంట్లో మీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్, విత్డ్రావల్, ఫైనల్, స్క్రూటినీ, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్, పోలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత ఓటర్ సంబంధించి ఇన్ఫర్మేషన్, ఈ మీడియా సెల్ ద్వారా ప్రెస్ కి ఇవ్వడం జరుగుతుంది. కమిషన్ ఇచ్చిన పాస్ ప్రకారం మీరు లోపల కూడా వెళ్ళిపోవచ్చు. కౌంటింగ్ రోజు, 2 రోజు ప్రెస్ వాళ్ళకి స్పెషల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతయేనని చెప్పారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదని వ్యాఖ్యానించారు. హంతకులు ఎవరో కాదు బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని అన్నారు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా? ఇవాల్టి వరకు హత్య చేసినా చేయించిన వాళ్లకు శిక్ష పడలేదని పేర్కొన్నారు. చివరి క్షణం వరకు చిన్నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని తెలిపారు. అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని, మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినాలని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? ఆయన వారసుడిగా మీరేం చేశారు అని షర్మిల నిలదీశారు. 5 సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే, హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈపాటికి ఎప్పుడో హంతకులను గుర్తించుండాలి, వాళ్ళకు శిక్ష కూడా వేసుండాలి. కానీ 5 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుటి వరకు కూడా హంతకులకు శిక్ష పడనే లేదు. హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం, చిన్నాన హార్ట్ అటాక్తో చనిపోయాడు అని. తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు, హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు. వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నాన్నను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు. ఆ రోజు హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని కానీ, పలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు. సునీతకు మాటిస్తున్నా, చిన్నమ్మకు మాటిస్తున్నా, ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది. పేదవారికి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ప్రజల్లో తిరగని నాయకుడు బోండా ఉమా అయితే ప్రజల కోసం తప్పించే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ 25,000 ఓట్ల మెజారిటీతో గెలవనున్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి నిన్న సెంట్రల్ నియోజకవర్గంలో జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 64వ డివిజన్ కుందావారి కంట్రిక ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మరియు తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరితో కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నాము అని అన్నారు. ప్రతి గడపలో ప్రేమతో ఆహ్వానిస్తున్నారని తెలిపారు. జగనన్న వచ్చాకే మా బతుకులు బాగున్నాయి అని ప్రజలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. బోండా ఉమాని ఎప్పుడు మేము చూడలేదని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. ప్రజలందరూ జగనన్న సంక్షేమ పథకాలు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తామని తెలుపుతున్నారని అన్నారు. కబ్జాకి కేర్ ఆఫ్ అడ్రస్ బోండా ఉమా అని అన్నారు. భూములు కబ్జా చేయటం బోండా ఉమా నైజమని తెలిపారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రతి ఇంటా కూడా మాకు మేలు జరిగింది. జగనన్న వచ్చాక మా పిల్లలు బాగా చదువుకున్నారు, జగనన్న వచ్చాక మా ప్రకటన వస్తుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుతూ చూశారు కదా ఎలా టపాస్ పేలుస్తారనేది. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే మీ అందరికీ మేము ఓట్లేసి గెలిపిస్తాం, ఎంపీగా నాని గారికి, ఎమ్మెల్యేగా మీకు గెలిపిస్తామని ప్రతి వాళ్ళు చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. గతంలో 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా బోండా మన వ్యక్తి పనిచేశాడు. వాళ్ళు ఒక్కటే చెప్పారు, ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేని చూడలేదండి ఇక్కడ, అందుకే అతను ఓడించామని చెప్పని. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నా కూడా అతను తిరిగే పరిస్థితి లేదు, ఓటు అడిగే పరిస్థితి లేదు. ఓటు అడగనోడు రేపు ఏం అభివృద్ధి చేస్తాడు?
అతనికి అభివృద్ధి చేసే ఆలోచన ఉంటుందా? రౌడీయిజం, కబ్జా చేయడం, ఏ భూమి కనబడితే ఆ భూమిని కబ్జా చేయడం, అటువంటి వ్యక్తులు మాకు అవసరం లేదు. మాకు జగన్ నాయకత్వంలో పనిచేస్తున్న మీకే మేము ఓటేస్తామని చెప్పని ఎంపీ అభ్యర్థి కేశినేని నాని మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చింది జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి ఏపీలో జరుగుతోందన్నారు. బోండా ఉమ ఒక రౌడీ, గూండా, కబ్జాదారుడు అని దుయ్యబట్టారు. ధనదాహం కలిగిన వ్యక్తి బోండా ఉమ అని పేర్కొన్నారు. వెల్లంపల్లి మంచి వ్యక్తి అని అన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి వెల్లంపల్లి అని తెలిపారు. ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి వెల్లంపల్లి అని పేర్కొన్నారు. ధనదాహంతో ఈ ప్రాంతాన్ని కబ్జా చేయడం కోసం వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అతను పోటీ చేస్తాడు. అతన్ని చిత్తుగా ఓడిస్తాం ఖాయం అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ వెస్ట్లో వెల్లంపల్లి గారు శ్రీనివాస్ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇవాళ ఈ విజయవాడ మొత్తం సిటీకే ఒక తలమానికంగా ఉంది. అటువంటి అభ్యర్థిని వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టారు. ఈ దాదాపు 60 రోజుల్లోనే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడు జరగనటువంటి పనులు, చాలా పెండింగ్ పనులు కూడా ఇవాళ చాలా సులువుగా పూర్తి చేసినటువంటి సమర్థుడు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అట్లాగే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. వైసీపీ పాలనలోనే నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, దేవినేని అవినాష్ సారథ్యంలో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనిస్తుందని దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోని ప్రజల్ని అవసరమైన మౌలిక సదుపాయం కల్పించారన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇంత అభివృద్ధి చేసిన అవినాష్ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తారన్నారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. 4వ డివిజన్ శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతాల్లో సుధీర, 5వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ సొసైటీ కోరిపోయిన ప్రాంతాల్లో సిద్ధార్థ, 10వ డివిజన్ విజయనగర కాలనీ ప్రాంతాల్లో క్రాంతి పర్యటించారు. గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న దేవినేని అవినాష్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ పర్యటనలో కోఆప్షన్ మెంబర్ ముసునూరు సుబ్బారావు, 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, 10వ డివిజన్ ఇన్ఛార్జి కరుటూరి హరీష్ మరియు డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనకు సీటు కేటాయించకపోవడంపై తీవ్రంగా స్పందించారు. తాను టీడీపీ సీట్ కోసం ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తానని, టికెట్ ఇస్తే సైకిల్ గుర్తుపై పోటీ చేస్తానని, ఇవ్వని పక్షంలో వేరే గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పెనమలూరు మండలం యనమల కుదురులో భార్య హేమా చౌదరి, కుమారుడు వెంకట్రామ్, కుమార్తె వైష్ణవిలతో కలిసి ఆయన ఇంటింటా పర్యటించారు. తాను టీడీపీ సీటు కోసం ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తానని, టికెట్ ఇస్తే సైకిల్ గుర్తుపై పోటీ చేస్తానని, ఇవ్వని పక్షంలో వేరే గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు. వేరే గుర్తుపై పోటీ చేసినా తనకు ఓటు వేసి దీవించాలని కోరారు. గత 10 ఏళ్లలో తాను ప్రతి ఇంటి గడపకు వెళ్లానని, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినా తనకు అన్యాయం జరగబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి కోసమో ఎక్కడి నుంచో వచ్చిన వారి కోసమో తనను పక్కన పెట్టాలని ప్రయత్నిస్తే ప్రజల వద్దకే వెళ్తానని తెలిపారు. న్యాయం జరిగే వరకు తాను, తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి రోడ్లపైనే ఉంటామంటూ బోడే స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్లు తనకు అవకాశం కల్పిస్తే పోటీ చేస్తానని, లేదంటే వేరే గుర్తుపై తాను పోటీ చేయటం ఖాయమని స్పష్టం చేస్తూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నేను చివరి నిమిషం వరకు రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు అవకాశం కల్పించండి, నేను గెలిపించి చూపిస్తాను అని. ఈ రోజున ఎవరో ఇక్కడికి వచ్చి ఎవరికో అవకాశం కల్పించాలని చెప్పి 10 సంవత్సరాలు 100 సార్లు ఇంటింటికి తిరిగిన వ్యక్తిని నేను. ప్రతి కుటుంబం కూడా నన్ను పేరు పెట్టి పిలిచే చొరవ ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి వ్యక్తిని ఈ రోజున పార్టీ పక్కన పెట్టాలని ప్రయత్నిస్తే నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ప్రతి కుటుంబాన్ని కలుస్తూ ఉన్నా. నాకు జరిగిన అన్యాయాన్ని ప్రతి కుటుంబానికి తెలియజేస్తా. ఈరోజు న్యాయం చేయమని చెప్పేసి నేను వేడుకుంటా ఉన్నా. నేను అందరి దగ్గరికి వెళ్తా,
మేము కుటుంబం అంతా కూడా ఎన్నికల రోజు వరకు రోడ్ల మీద ఉంటాం, వీధుల్లో ఉంటా, ప్రతి కుటుంబాన్ని కలుస్తా. నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయకపోతే న్యాయం జరిగే వరకు కూడా నేను పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను పోటీ చేస్తా ఉన్నా. అవకాశం కల్పిస్తే సైకిల్ మీద, అవకాశం కల్పించకపోతే ఏ సింబల్ వస్తే ఆ సింబల్ మీద నాకు ఓటు వేయమని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాం. టీడీపీకి ప్రచారం చేయటమే నాకు తెలుసు, వేరే పార్టీకి నేను ఏ రోజు అడగలేదు. ఈ రోజు నోరు విప్పి బోడే ప్రసాద్ గారికి ఓటేయమని అడుగుతుంటే నాకే అర్థం కావట్లేదు. అసలు ఇన్నాళ్ళు టీడీపీ కోసం మా ఆయన మమ్మల్ని ఇల్లు వదిలేసి రోడ్ల మీద తిరిగారు, పొలాలు అమ్ముకున్నాం, ఆస్తులు అమ్ముకున్నాం. పార్టీ కోసం 22 ఏళ్ళ నుంచి కష్టపడ్డాం. సర్పంచ్గా పోటీ చేయడానికి ఆ రోజుల్లోనే పార్టీ కోసం 5 ఎకరాలు అమ్ముకొని ఆయనకి తెలుగుదేశం పార్టీ కోసం మేము రోడ్ల మీదకి వచ్చాం. ఈరోజు మాకు 100 కోట్లు లేవంట. మాకు నీతి నిజాయితీ తప్పితే దౌర్జన్యంగా అన్యాయంగా ఆస్తులు సంపాదించడం మాకు రాదు. ఇప్పుడు వరకు మేము ఆస్తి అమ్ముకొని రోడ్ల మీదకి ఉన్నాం. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిలబడి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడుగుతున్నాను. మా దగ్గర మాకు ప్రాణం తప్పితే, ఉండటానికి ఇల్లు తప్పితే, పార్టీ నడుపుతారు, పార్టీ ఆఫీసే ఉంది, అది కూడా ఇచ్చేయమంటే ఇచ్చేసేస్తాం. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాత స్వేచ్ఛాయుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల ఏర్పాట్లో భాగంగా ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జనవరి 22న తుది జాబితా ప్రచురణ అనంతరం వచ్చిన ఫారం 6, ఫారం 7, ఫారం 8లను ఈసీఐ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో పరిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల వరకు ఓటర్ల జాబితాలో తొలగింపులు, మార్పులకు అవకాశం ఉంటుందని, అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ వరకు చేర్పులు, బదిలీలకు అవకాశం ఉంటుందని వివరించారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నోవా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నిమ్రా కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భవనాల్లో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలోనూ వీటికి సంబంధించి చర్చించడం జరిగిందని, వారు కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రతతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు చేర్చి భద్రపరచడం, అనంతరం వాటిని కౌంటింగ్ కేంద్రాలకు చేర్చడం, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అనువుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఇచ్చాక, తర్వాత ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అదే రోజు ఇచ్చాక, ఏ రోజైతే ఫస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఉంటుందో ఆ రోజు మన రిటర్నింగ్ అధికారి ఇచ్చేటువంటి పబ్లిక్ నోటీస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు ఇస్తారు, ఏ రోజు వరకు తీసుకోవచ్చు, తర్వాత విత్డ్రావల్స్ ఏంటి, దెన్ స్క్రూటినీ జరిగేది ఏంటి, తర్వాత పోల్ జరిగేటువంటిది ఏంటి, పోల్ అవర్స్ ఏంటి, కౌంటింగ్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది. సో ఇలా దట్ ఈస్ ఎ షెడ్యూల్. ఓకే, అది రేపు అనేటువంటిది వస్తుంది. రేపటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంసీసీ కూడా ఫోర్స్లోకి అనేటువంటి వస్తుంది. సో చూద్దాం మనం ఏ ఫేజ్లో వస్తుంది మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది తెలుస్తుంది, రేపు తెలుస్తుంది. సో ఇట్స్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. వాలంటీర్స్ అనేది ఎలక్షనీరింగ్ పర్పస్కి వాడుకోము అనుకొని చెప్పి చాలా క్లియర్గా ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్, సిఇఓ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా వచ్చేసింది. ఇప్పటికే రోల్లో వాడుకోవట్లేదు, దెన్ ఎలక్షన్ పర్పస్లో కూడా వాడుకోము ప్లీజ్. ఎస్, అయితే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే అంటే దేర్ ఆర్ స్ట్రాంగ్ రూమ్స్, పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్ అనేవి, టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ అనేటువంటి ఉంటాయి. అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించింది ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ దగ్గరలో మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ రూమ్స్ అని పెట్టుకుంటాము. ఆర్ఓ సీలింగు అంతా జరుగుతుంది. దెన్ వన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత రిసెప్షన్ సెంటర్స్ అని ఉంటాయి. ఆ రిసెప్షన్ సెంటర్ అనేది మీరు చెప్పినట్టు నోవా ఇంజనీరింగ్ కాలేజు జూపీడీలో, ఇబ్రహీంపట్నం పక్కన జూపీడీలో, తర్వాత నిమ్రా ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, ఇలా
మొత్తం ఒక 7 అక్కడే మనం అకామిడేట్ చేస్తున్నాము. అక్కడే మనకి పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రత్యేక చొరవ, సుదీర్ఘ పోరాట ఫలితంగానే రాష్ట్రంలోని 935 మంది గ్రేడ్ 2 గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు లభించాయని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ రాష్ట్ర కార్యదర్శి అనుపమ తెలిపారు. వీఆర్ఓల కుటుంబాల్లో సంతోషాలను నింపిన సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని గాంధీనగర్ ఏపీ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ హాల్, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అనుపమ, పలువురు సంఘం నేతలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన కార్యదర్శులు అనుపమ మాట్లాడుతూ, కేవలం 15,000 రూపాయల ఏకీకృత జీతంతో పనిచేస్తున్న 935 మంది గ్రేడ్ 2 గ్రామ రెవెన్యూ అధికారులకు సాధారణ పే స్కేలు ద్వారా జీతం పొందే విధంగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం పట్ల వారి కుటుంబాల్లో ఆనందాలను నింపినట్లు పేర్కొన్నారు. కష్టాన్ని అర్థమయ్యేలా వివరించి ఈ 935 మంది గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలని ఎన్నో ఏళ్లు పోరాటం చేస్తున్నామని, మా శ్రమను గుర్తించి మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినందుకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె రమేష్ కుమార్కు మా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు అనుపమ చెప్పారు. 2020వ సంవత్సరంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ వీఆర్ఓలు పదోన్నతి పొందాలంటే విధుల్లో చేరిన ఏడాదిలోపు 2 సార్లు నిర్వహించే సర్వే సెటిల్మెంట్, భూ రికార్డులో 15 రోజుల పాటు నిర్వహించే సర్వే శిక్షణ మరియు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని షరతును విధించారు. కానీ వారు విధుల్లో చేరిన ఏడాది ఒక్కసారే పరీక్షలు నిర్వహించారని, తద్వారా ఎక్కువ మంది గ్రామ రెవెన్యూ అధికారులు పదోన్నతి పొందలేకపోయారని తెలిపారు. పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయించాలని, మాకు ఇచ్చినటువంటి గ్రేడ్ 2 అన్యాయం అని గ్రేడ్ 1గా వాళ్ళకు వెంటనే పదోన్నతులు కల్పించాలని చెప్పేసి ఆ రోజు మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా మనము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి కూడా ఇదే రిప్రజెంటేషన్ని ఇవ్వటం జరిగింది. ఆ రోజు 22/7/2022న మేము రెవెన్యూ మినిస్టర్ గారిని కలవటం, CCLA గారిని కలవటం, ఆ రోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఎన్నో చిక్కుముళ్ళు, ఎంతోమంది దాన్ని వెనక్కి ముందుకు లాగటం, ఏపీఆర్ఎస్ఏ తన భుజాలని ఎత్తుకున్న తరువాత అదే ఫైల్ని దాదాపు 6 సార్లు దాన్ని పక్కన పెట్టేయటం, రిజెక్ట్ చేయటం, అలాగా వాళ్ళు దాని గురించి పట్టించుకోకపోవటం అనేది జరగటంతో దాన్ని ప్రధానమైన సమస్యగా మన ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు దాన్ని తీసుకొని దానికోసం అహర్నిశలు కష్టపడి అందరూ అధికారుల్ని, మరి ముఖ్యంగా మన గౌరవ సిఎస్ గారు జవహర్ రెడ్డి గారిని కానివ్వండి, CCLA సాయిప్రసాద్ సార్ని కానివ్వండి, ప్రభుత్వ సచివాలయంలో కానివ్వండి, అందరినీ ఒప్పించి వాళ్ళు మేము పడుతున్నటువంటి గ్రేడ్ 2 వీఆర్ఓలు పడుతున్నటువంటి ఇబ్బందిని వాళ్ళకు తెలియజేసి ఎంతో కష్టపడి నిన్న సాయంత్రం వీళ్ళకి ప్రొబేషన్ డిక్లరేషన్కి పరీక్షలకి సంబంధం లేకుండా, అంటే 1 ఇయర్ కండిషన్ తోటి 1 ఇయర్ లోపు వాళ్ళు పరీక్షలు పాస్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకొని వీరికి 2 సార్లు ఈ సంవత్సర కాలంలో పరీక్షలు నిర్వహించాలని కూడా చెప్పించి ఒప్పించి వాళ్ళని ఇప్పుడు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులుగా, గ్రామ రెవెన్యూ అధికారులుగా వాళ్ళని ప్రొబేషన్ డిక్లేర్ చేయమని చెప్పేసి జ్యోతిష్యులు, హేతువాద సంఘం ప్రతినిధులు సవాల్ చేశారు. రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో చెబితే విజయవాడ ప్రెస్ క్లబ్లో సన్మానం చేస్తామని అన్నారు. జ్యోతిష్యం అనేది అబద్ధమని ఎక్కడా రుజువు కాలేదన్నారు. జ్యోతిష్యం పేరుతో ప్రజల్ని రకరకాలుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ జాతకాలు మారుస్తారని అనేక మంది ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేశారన్నారు. జాతకాల పేరుతో మీ జీవితాలు మారుస్తామని చెప్పేవారిని నమ్మవద్దని కోరారు. 175 నియోజకవర్గాలుగా ఎవరు ఎన్ని సీట్లు, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది ఖచ్చితంగా చెప్పగలిగిన జ్యోతిష్కునికి ఇదే ప్రెస్ క్లబ్లో సన్మానం చేస్తాం. ఎన్నికలు జరిగే ముందు రోజుకి నుంచి 1 వారం రోజుల ముందు కనుక నా అడ్రస్ ఇస్తాను. ఆ అడ్రస్కి మీ ఫలితాలు రిజిస్టర్ పోస్టులో సీల్డ్ కవర్లో పంపినట్లయితే ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఖచ్చితంగా చెప్పిన జ్యోతిష్కుడికి సన్మానం చేస్తామని హేతువాద సంఘం, నాస్తిక కేంద్రము, మా సంఘాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, జ్యోతిష్యం అబద్ధం, బూటకం, మోసం. ప్రపంచంలో ఇంతవరకు జ్యోతిష్యం నిజమని ఎక్కడా రుజువు కాలేదు. అలాంటి జ్యోతిష్యాన్ని పట్టుకొని ఈరోజు కొంతమంది వ్యాపారం చేసుకుంటూ రకరకాలుగా మోసాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి.
ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి ఎన్నికల్లో నిలబడిన తర్వాత మా జ్యోతికృష్ణ దగ్గరికి పరిగెత్తుతారు, నేను గెలుస్తాను వెళ్ళను నా చేయి చూడని. ఈ రకంగా మోసం చేయటం అనేది రకరకాలుగా మోసం చేస్తున్నారు. మీకు తెలుసు, ధన మాన ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు కొంతమంది. విజయవాడలో ఆ మధ్య కానాల అచ్చిరెడ్డి ఒక ఆయన ఉండేవాడు. దాదాపు 4-5 మహిళలు నాకు తెలిసి ఒక్కొక్కరు 20 లక్షలు పోగొట్టుకున్నారు. వాడికి ఇచ్చాము, వాడికి ఏది జాతకాలు మారుస్తాడని చెప్తాను. ఈ రకంగా ఒక అచ్చిరెడ్డి కాదు, ఇంకా పుల్లారెడ్డి కాదు, దేశం మొత్తం మీద ఈ రకమైన జ్యోతిష్యులు ఉన్నారు. జ్యోతిష్యం నిజమని ఎంతవరకు రుజువు కాలేదు. అలా ఈ జ్యోతిష్యం వాస్తు చెప్పే దాంట్లో ఎంత బూటకం ఉందో, ఎంత ఖర్చులు పెట్టిస్తారో మనకి అర్థమవుతుంది. ఇవాళ సమస్య ఏంటంటే, సరే సమాజంలో ఉంది, దాని హేతువాద సంఘము, నాస్తిక సంఘాలు, ఇతర అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. కానీ ఈ రోజున దాన్ని ఒక శాస్త్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ బీజేపీ ప్రభుత్వం ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ను కూడా అక్కడ జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా ప్రవేశపెట్టమని చెప్పేసి ఇవాళ పాఠ్యాంశాలలో కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక పాఠ్యాంశంగా చేస్తున్నారు. చేర్చడమే కాకుండా 30 సంవత్సరాల పాటు ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి మానవుడు ఎలా ఆవిర్భవించాడు అని చెప్పినటువంటి మరి డాల్టన్ సిద్ధాంతాన్ని అశాస్త్రీయమని మన పాఠ్యాంశాల నుంచి ఎత్తేస్తున్న పరిస్థితి ఉంది.